మరో 2 రోజుల్లో క్యాలెండర్లో పేజ్ మారడమే కాదు, మీ జేబుపై పడే భారం కూడా మారబోతోంది. జూలై నెల ముగిసి ఆగస్టు 1లోకి అడుగు పెడుతూ ఉన్నాం. ప్రతి కొత్త నెలతో పాటే కొన్ని కొత్త నిబంధనలు మన ముందుకొస్తాయి. ఈసారి ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్న మార్పులు సామాన్యుడి ఆర్థిక బడ్జెట్ నుంచి మీరు రోజువారీ చేసే బ్యాంకింగ్ లావాదేవీల వరకు ప్రతి దాన్ని నేరుగా ప్రభావితం చేయబోతూ ఉన్నాయి. తత్కాల్ టికెట్ బుకింగ్, ఐటీఆర్ ఫైలింగ్ ఆలస్య రుసుములు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, ఆధార్ సేవలు, క్రెడిట్ కార్డుల దాకా ఎన్నో కీలక మార్పులు మీ ముంగిట్లోకి వస్తూ ఉన్నాయి. ఈ చిన్న చిన్న మార్పుల గురించి తెలుసుకోకపోతే అనవసరంగా అదనపు ఛార్జీలు చెల్లించి జరిమానాలు పడే అవకాశం ఉంది. ఇంతకీ ఆ 5 పెద్ద మార్పులేంటి? ఈ వీడియోలో తెలుసుకునే ముందు వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందులో మొదటిది రైల్వే తత్కాల్ బుకింగ్ లో కొత్త విప్లవం. భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో ఒక కీలక నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ముఖ్యంగా వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో రిజర్వేషన్ కౌంటర్ల వద్ద సరికొత్త టోకన్ వ్యవస్థను ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రయాణికులు టోకెన్ తీసుకోవడానికి ఒకసారి, టికెట్ బుక్ చేసుకోవడానికి మరోసారి గంటల తరబడి క్యూ లైన్లలో నరకం చూడాల్సి వచ్చేది. కొత్త విధానంలో టోకన్ల జారీ సమయాన్ని నేరుగా తత్కాల్ బుకింగ్ వేళలతో అనుసంధానించారు. దీనివల్ల ప్రయాణికుల అమూల్యమైన సమయం ఆదా అవుతోంది. క్యూ లైన్లలో రద్దీ తగ్గడమే కాకుండా మధ్యవర్తుల దందాలకు అడ్డుకట్టపడి బుకింగ్ ప్రక్రియ చాలా వేగవంతంగా సాగుతోంది. నెంబర్ 2, ఐటీఆర్ ఫైలింగ్ నిబంధనలు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు జూలై 31 అత్యంత కీలకమైన రోజు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 వరకే గడువు ముగుస్తుంది. ఈ నిర్ణీత గడువు దాటితే పన్ను చెల్లింపుదారులు ఆలస్య రుసుంతో పాటు అదనపు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అయితే అందరికీ ఒకే గడువు ఉండదు. ఆడిటింగ్ అవసరం లేని వ్యాపారులకు ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 సమర్పించడానికి ఆగస్టు 31 వరకు సమయం ఉంది. ఆడిటింగ్ పరిధిలోకి వచ్చే వ్యాపారాలైతే అక్టోబర్ 31 వరకు తమ రిటర్న్ దాఖలు చేసుకోవచ్చు. కాబట్టి మీ కేటగిరీకి సరిపోయే గడువును ముందే చూసుకుని అప్రమత్తంగా ఉండటం చాలా బెటర్. నెంబర్ 3, ఎల్పీజీ సిలిండర్ కొత్త ధరలు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను పునః సమీక్షిస్తాయి. ఆగస్టు 1న గృహ వినియోగ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లను సవరించిన ధరలు వెలువడనున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, సరఫరా వ్యవస్థలో ఏర్పడుతున్న అంతరాయాలు ఈ ధరలను శాసిస్తూ ఉన్నాయి. ఆగస్టు 1న కనుక గ్యాస్ ధరలు పెరిగితే మధ్యతరగతి జేబుపై తీవ్ర అదనపు భారం పడే ప్రమాదం ఉంది. తగ్గితే మాత్రం వినియోగదారులకు కొంత ఊరట లభిస్తుంది. నెంబర్ 4, ఆధార్ CKYC 2.0 వ్యవస్థలు. ఆగస్టు నెల నుంచి బ్యాంకింగ్, ఫినాన్స్ రంగాల్లో ఒక పెను మార్పే రాబోతోంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు అన్నీ కలిసి సెంట్రల్ నో యువర్ కస్టమర్ అంటే CKYC 2.0 సిస్టమ్ను అందుబాటులోకి తెస్తూ ఉన్నాయి. దీనివల్ల కొత్త బ్యాంకు ఖాతా తెరవాలన్నా లేదా ఉన్న డిపాజిట్లను అప్డేట్ చేయాలన్నా ఎంతో సులభం అవుతుంది. వినియోగదారుడు ఒక్కసారి అనుమతిస్తే చాలు, కేంద్ర రిజిస్ట్రీ నుంచి నేరుగా మీ KYC వివరాలను బ్యాంకులు తీసుకుంటాయి. పదే పదే కాగితాలు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పడమే కాకుండా నకిలీ పత్రాల మోసాలకు పూర్తి స్థాయిలో చెక్ పడుతుంది. నెంబర్ 5, క్రెడిట్ కార్డులు, FD వడ్డీ రేట్లలో మార్పులు. ప్రముఖ బ్యాంకులు ఆగస్టు 1 నుంచి తమ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరిస్తూ ఉన్నాయి. కార్డుల రివార్డ్ పాయింట్లు, వార్షిక ఫీజులు, లేట్ పేమెంట్ ఛార్జీల్లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. అందుకే మీ బ్యాంక్ ఇచ్చే ఈమెయిల్స్, మెసేజ్లను సరిగ్గా గమనించుకోవాలి ఎప్పటికప్పుడు. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా సవరించే యోచనలో బ్యాంకులు ఉన్నాయి. RBI ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం ఆధారంగా లోన్ రేట్స్, EMIలు, డిపాజిట్ రాబడులు మారనున్నాయి. క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు, FDలలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ మార్పులను ముందే పరిశీలించుకోవడం చాలా ఉత్తమం. ఆగస్టు 1 నుంచి రాబోతున్న ఈ 5 పెద్ద మార్పులు సామాన్యుల జీవితంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే అప్రమత్తమై మీ ఆర్థిక ప్రణాళికలను సెట్ చేసుకోండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం వల్ల అనవసరపు ఖర్చులు, జరిమానాలు తప్పించుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అని అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ మార్పులపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదనపు ఛార్జీల భారం పడకుండా ఉండాలంటే ఈ వీడియోను వారందరికీ కూడా వెంటనే షేర్ చేయండి. మరిన్ని తాజా సమాచారాలు, రోజువారీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.